చిలకలూరుపేటలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులకి, అలాగే ఉమ్మడి జిల్లా అధ్యక్షుడి రాజారావు గారికి, పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మా నాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈవేళ నరసరావుపేట నియోజకవర్గంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈవేళ క్రియాశీలక సభ్యత్వాలు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించగా నాకు పంపించే అవకాశం నాకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏనాటి నుంచో పల్నాడు సందర్శిద్దాం అనుకున్న నా కోరిక కూడా ఈవేళ తీరినందుకు పల్నాడు ప్రజలకి, అలాగే ఆ పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. గత సంవత్సరం పల్నాడులో మనం ఇక్కడ చిలకలూరుపేటలో 5,800 సభ్యత్వాలు చేయడం జరిగింది. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన రోడ్లు అయితేనేటి, మంచినీరు అయితేనేటి, ఈ గ్రామ సభలు పెట్టి ఒకేసారి 40,000 గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామంలోని సమస్య పరిష్కరించడం, అలాగే దేశంలో కూడా ఒక ఐకాన్ కింద తయారైన సందర్భంలో ఈసారి ప్రతి ఇంటా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక చర్చ సాగుతున్న తరుణంలో ఈ క్రియాశీలక సభ్యత్వాల కార్యక్రమం వచ్చింది. ఇటువంటి సమయంలో మన వాలంటీర్స్ అంటే మన సాధకులు ప్రతి చోటకి వెళ్తే పెద్ద ఎత్తున సభ్యత్వాలు వచ్చే టైం ఉంది. అలాగే ఈవేళ గతంలో 500 రూపాయలు పెట్టినటువంటి సభ్యత్వం ఈవేళ రుసుము 400 చేస్తుంది. నేను ఒకటి బట్టి క్లియర్గా చెప్తా ఉన్నాను, కొంతమంది ప్రశ్నిస్తున్న వాళ్ళంటే ఇది ఇన్సూరెన్స్ కంపెనీ కాదు, ఇది కేవలం క్రియాశీలక సభ్యత్వం చేసుకుంటా ఉన్నాం. మా పిల్లలు మోటార్ సైకిల్ మీద వాటి మీద తిరిగితే ప్రమాదాలు లోనవుతూ ఉంటారు. ఫస్ట్ నుంచి అదే చెప్తా ఉన్నాడు. దాని నిమిత్తం దీని ఇన్సూరెన్స్ ఆయన కూడా ప్రతి ఏటా 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు అవసరమైన మేరకు ఎంతైతే అంతా వేసుకుని ఆయన పెట్టి ఇన్సూరెన్స్ చేస్తారు. ఇన్సూరెన్స్ జనరల్గా వాల్యూమ్ పెరిగి కొద్ది రేటు తగ్గుతూ ఉంటుంది. కొంతమంది అది కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, అది సమాధానం చెప్తారు. ఇప్పుడు వేళ మేము 12 లక్షల చర్యల్లో ఉన్నాం. రేపు 36 లక్షలకి 300, 200 పడే అవకాశం. అట్లాగా ఈ సంవత్సరం చిలకలూరుపేటలో రేపు రాబోయే స్థానిక ఎన్నికలు కూడా దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే రాజకీయాల్లో నేను ఒకటి చెప్తా ఉన్నాను, పొత్తులు, విడిపోవడాలు, ఇవన్నీ గ్రామంలో ఆప్యాయతలు ఎలాంటి అవసరాలు ఉంటాయి. ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఒక దుర్మార్గుని దిప్పి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి వీరిద్దరూ కలిసి చేశారు. ఫ్యూచర్లో కూడా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పాటు అంత వినాశాన్ని చేయడానికి అన్ని సంవత్సరాలు కలిసి ఉండడానికి అవసరం. అన్ని సంవత్సరాలు కలిసి ఉండాలి కదా అని చెప్పి మా పార్టీ సభ్యత్వాలు చేసుకోవడం కానీ, మా పార్టీని బలోపేతం చేసుకోవడం కానీ ఆపడం అన్నది భయం కాదు. మా పార్టీని బలోపేతం చేసుకుంటూనే వెళ్తాం. ఆ బలోపేతం చేసుకుని మీరు పదవులు సంపాదించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతాం. మన అవసరాలు ఎదుటివాడికి కూడా కనపడితే నెగోషియేట్ చేసుకుని మనం పదవులు తెచ్చుకుంటాం. అలాగే ప్రతి గ్రామంలో 200-300 కుటుంబాలు మన వెనక ఉండాలి, మనం కూడా చేయాలి, మన పార్టీలో జాయిన్ అవ్వాలి. ఇవాళైతే నిజంగా చాలా చక్కగా గోదావరి జిల్లాలో జరిగే మీటింగ్ కన్నా మించిపోయి మీటింగు, చక్కటి మీటింగ్ ఇవాళ రాజా రమేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చక్కటి మీటింగు జరిగింది. ఈ మీటింగ్లో అందరూ కూడా ఉత్సాహంగా చూస్తూ ఉన్నారు. 25,000 సభ్యత్వాలు చేస్తానని ఛాలెంజ్ కూడా చేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పార్టీ యొక్క సభ్యత్వాలు దాన్ని కొన్ని ఒక పార్టీ సభ్యత్వంగా దాన్ని తీసుకోవడం తప్ప ఒక రకంగా తీసుకోకుండా ముందుగా సెలవు